ఎన్నికల రెండో విడతలోనూ గులాబీ ప్రపంచనం సృష్టించింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు జనం పట్టం కట్టారు. చాలా చోట్ల సర్పంచ్లుగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసినా, పోలీసులు గుండాలతో దాడులు చేసినా కూడా వెరవకుండా ఓటర్లు బీఆర్ఎస్కే మద్దతుగా నిలిచారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు లోన్ చేసినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు సర్పంచ్లుగా పట్టం కట్టారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ గ్రామాల్లో తన పట్టు నిలుపుకుంది. సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి మండలంలో 30 స్థానాలకు గాను 20 స్థానాలను గెలుచుకున్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కు పరిమితం కాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ గ్రామాల్లో తన పట్టు నిలుపుకుంది. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై జనంలో ఉన్న వ్యతిరేకత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించింది. సిరిసిల్లలో బీజేపీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. సిద్దిపేట గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి రుజువైంది. కారు జెట్ స్పీడ్ తో దూసుకెళ్లి వన్ సైడ్ గా విక్టరీ కొట్టింది. 91 గ్రామాలకు గాను ఇప్పటి వరకు 80కి పైగా పంచాయతీల్లో గెలుపొంది. 91 గ్రామాలకు గాను ఇప్పటి వరకు 80కి పైగా గ్రామ పంచాయతీల్లో గెలుపొందింది. క్లీన్ స్వీప్ దిశగా కారు దూసుకుపోతోంది. సర్పంచ్ తో పాటు వార్డు స్థానాల్లోనూ కారు జోరు కొనసాగింది. నాగర్ కర్నూలు జిల్లాలో కారు జెట్ స్పీడ్ తో దూసుకెళ్లింది. మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండానే రెపరెపలాడింది. మహబూబాబాద్ జిల్లాలో అధికార పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి జనం షాక్ ఇచ్చారు. ఆమె సొంత గ్రామంలోనే అధికార పార్టీని పట్టుబడి మరీ ఓడించారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మహేందర్ అక్కడ విజయం సాధించారు. అధికార పార్టీలోని రెబల్ గ్రూప్ కు చెందిన తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జమ్మిగూడెంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వెంకట నరసమ్మ భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. నల్గొండ జిల్లా నెడమనూరు మండలంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. నందికొండవారిగూడెం గ్రామంలో తెరపాటి శంకరయ్య, వెనిగండ్ల గ్రామంలో వట్టె లింగమ్మ బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులుగా విజయం సాధించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయడంకా మోగించారు. బీఆర్ఎస్ నేత ఆర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సిర్పూర్ నియోజకవర్గంలో సెలబ్రేషన్స్ మిన్నంటాయి. గులాబీ క్యాడర్స్ కున్నారు. పంచాయతీ ఎన్నికలు ఇచ్చిన ఫలితాలతో బీఆర్ఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలో జీఏపల్లిలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు వార్ వన్ సైడ్ అన్నట్లుగా వచ్చాయి. ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఏరుకల జమున బాలకృష్ణ విజయ దుందుబి మోగించారు. 8 వార్డులకు గాను 7 వార్డుల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు స్వీప్ చేశారు. ఈ ఏకపక్ష ఫలితాలతో గులాబీ శ్రేణులంతా సంబురాల్లో మునిగిపోయారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వతండాలో గులాబీ జెండా సగర్వంగా రెపరెపలాడింది. అధికార పార్టీ కుట్రలు, కుతంత్రాలను జనం తిప్పికొట్టారు. గులాబీ పార్టీకి సంపూర్ణ మద్దతు పలికారు. దీంతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి జాదర్ ప్రేమ్ ఘన విజయం సాధించారు.
పంచాయతీ ఎన్నికల్లో జంపింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి షాక్ ఇచ్చారు జనం. కడియం ఇలాకాలో గులాబీ జెండానే ఎగిరింది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ననుబాల మొగలి భారీ విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిపై 300 ఓట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కడియం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం గులాబీ జెండాకే జై కొట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. దేవరకద్ర ఎమ్మెల్యే మసూదనా రెడ్డికి సొంతూరి ప్రజలే ఝలకిచ్చారు. మసూదన్ రెడ్డి స్వగ్రామం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో గులాబీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పావని కృష్ణయ్య శెట్టి భారీ మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పావని కృష్ణయ్య శెట్టిని 110 ఓట్లతో గెలుపొందారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి కురువ నారాయణమ్మ 657 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. నారాయణమ్మ భర్త కురువ నరసింహులు గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమంలో ముందు నుండి పోరాటం చేసిన నాయకుడు. ఆ పోరాటంలో ఆయన జైలుకు కూడా వెళ్లారు. గ్రామ ప్రజలు ఆయన త్యాగం గుర్తించి ఈ ఎన్నికల్లో ఆయన భార్యకు మద్దతిచ్చారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం కొనసాగింది. మంత్రి పొంగులేటి అడ్డాలో గులాబీ జెండా రెపరెపలాడింది. పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కారు దుమ్మురేపింది. పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. రాజేశ్వరపురంలో 367 ఓట్ల మెజార్టీతో గులాబీ పార్టీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి దండా రంగయ్య విజయడంకా మోగించారు. ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాత మసూదన్ సొంత గ్రామం పిండిప్రోల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం. సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కామండ్ల సువర్త గెలుపొందింది. గ్రామంలో 12 వార్డులకు గాను 8 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది.